ఏపీలో ఇవాల్టి నుంచి చిన్న హోటళ్ల నుంచి స్టార్ హోటల్స్ వరకు ధరల మోత మోగించనున్నాయి. 10% పెంచుతామని హోటల్స్ అసోసియేషన్ నేతలు చెబుతున్నప్పటికీ ఆ ధరలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశముందని నిర్వాహకులు అంటున్నారు. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వంటింటిపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఏపీలోని హోటల్స్ కు గుదిబండగా మారింది. ఇప్పటికే వంట గ్యాస్ తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఒకేసారి పెరిగాయి. యుద్ధం వచ్చిన వెంటనే వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు పెంచారు. పశ్చిమాసియాలో ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉండడం, హార్మోజ్ జలసంధి నుంచి వచ్చే ఎల్పీజీ, క్రూడాయిల్ నౌకలు నిలిచిపోవడంతో దేశంలో ఇంధన సరఫరా సక్రమంగా జరగడం లేదు. ఇక గ్యాస్ దొరకదు అనే భయంతో పానిక్ బుకింగ్ పెరిగాయి. 4 రోజుల క్రితం రాష్ట్రంలో డీజిల్ దొరకదు అనే ప్రచారంతో పానిక్ కొనుగోళ్లు పెరిగాయి. ఈ సమయంలోనే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్ ధర పెరుగుతుంది అని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేటు ఏకంగా 993 రూపాయలు పెంచారు. ఫలితంగా కమర్షియల్ సిలిండర్ ధర విజయవాడలో 3251 రూపాయలకు చేరింది. రేపో మాపో గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్, పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో ఈ ప్రభావం హోటల్స్ పై పడింది. ఆతిథ్య రంగం కుదేలు అవ్వబోతోంది అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా సిలిండర్ ధర 993 రూపాయలు పెంచడంతో తాము తినుబండారాలపై కనీసం 10% పెంచాల్సి వస్తుందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి చెప్పారు. ఆల్ ఆఫ్ ది షడన్ వార్ మొదలైన తర్వాత గతంలో ఒకసారి మార్చి ఫస్ట్ వీక్లో 145 రూపాయలు పెంచడం జరిగింది. తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్లో 195 రూపాయలు పెంచారు. నిన్న ఎలక్షన్ అయిపోయిన 2వ రోజు 3వ రోజు దృష్టిలో పెట్టుకుని ఒకసారి 997 రూపాయలు పెంచారు. ఇది సామాన్యుడికి ఊహించని రీతిలో హోటల్ ఇండస్ట్రీ మీద మేజర్ ఎఫెక్ట్ పడుతుంది. చిన్న చిరు వ్యాపారులు, ఈట్ స్ట్రీట్ వెండర్స్, చిన్న రెస్టారెంట్స్ వాటి మీద సుమారుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3300 రూపాయలు రమారమిగా గ్యాస్ బండ కొనాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే చాలా వరకు క్లోజ్ అయ్యే పొజిషన్ ఉంది. నూనె, పప్పు, ఆయిల్స్, కూరగాయలు ఇవన్నీ పెరగటం వల్ల ఇండస్ట్రీలో కూడా ఓనర్స్ కూడా నిలదొక్కునే పరిస్థితి ఉంది. చాలామంది వర్కర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా జీవనోపాధి కోల్పోతారని చెప్పి గ్యాస్ ధరలతో పాటు వంట నూనెలు, పప్పు దినుసులు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటనున్నాయి అని నిర్వాహకులు చెబుతున్నారు. పార్సిల్ సేవల కోసం వాడే ప్యాకింగ్ మెటీరియల్ రేట్లు కూడా పెంచారని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు. హోటళ్ల నిర్వహణ కూడా భారంగా మారింది అంటున్నారు. ధరల పెరుగుదల వల్ల చిన్న హోటల్స్ మూతపడే అవకాశం కూడా ఉంది. ఇక హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. హోటల్ రంగాన్ని కుదేలు చేస్తున్న గ్యాస్ ధరల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలని హోటళ్ల నిర్వాహకులు కోరుతున్నారు. నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుతున్న రేట్లను వినియోగదారులు అర్థం చేసుకుని సహకరించాలని ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.